హాయ్ ఎవ్రీవన్. సైనిక్ స్కూల్స్‌లో 6వ తరగతి ప్రవేశానికి, అలాగే 9వ తరగతి ప్రవేశానికి సంబంధించి ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టుకోవడానికి చివరి తేదీ అయితే ముగిసింది. అలాగే ఈ చివరి తేదీని మనకేమీ కూడా పొడిగించలేదు. సో, లాస్ట్ డేట్ మనకేమీ కూడా ఎక్స్‌టెండ్ చేయలేదు. క్లియర్ ఈ పాయింట్? నెక్స్ట్ ఈ వీడియోలో మనం సైనిక్ స్కూల్ అప్లికేషన్ సంబంధించి కరెక్షన్ విండో గురించి మాట్లాడుకుందాం. ఏంటి ఈ కరెక్షన్ విండో అంటే ఏంటి? సో, మీలో చాలా మంది కూడా ఈ పాటికే మీ పిల్లలకు సంబంధించి సైనిక్ స్కూల్ అప్లికేషన్ ఆన్‌లైన్‌లో పెట్టే ఉంటారు. అవునా కదా? యెస్. ఒకవేళ మీరు మీ పిల్లలకి అప్లై చేసిన ఆన్‌లైన్ అప్లికేషన్‌లో ఒకవేళ ఏవైనా మిస్టేక్స్ ఉంటే, తప్పులు ఉంటే, ఆ తప్పులను మీరు కరెక్షన్ విండో అనే ఆప్షన్ ఉపయోగించి సరిదిద్దుకోవచ్చు. ఇంకా క్లియర్‌గా మీకు అర్థమయ్యేలా మాట్లాడాలంటే, మనం అప్లై చేసే ప్రాసెస్‌లో పొరపాటున ఒకవేళ మీ పిల్లలకు సంబంధించి నేమ్ రాంగ్‌గా పడినా, లేదు పేరెంట్స్ నేమ్ రాంగ్‌గా పడినా, లేదు అడ్రెస్ రాంగ్‌గా పడినా, మీ క్యాస్ట్ రాంగ్‌గా పడినా, నెక్స్ట్ మనం ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయాలి. ఏంటి? డేట్ ఆఫ్ బర్త్ అని, రెసిడెన్స్ అని చెప్పి, ఓబీసీ సర్టిఫికేట్ అని చెప్పి, ఇలాంటి సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు అప్లోడ్ చేయాలి. ఒకవేళ ఒక డాక్యుమెంట్‌కి బదులు వేరే డాక్యుమెంట్ అప్లోడ్ చేసినా, నెక్స్ట్ మీరందరూ కూడా ఒక సైనిక్ స్కూల్‌ని సెలెక్ట్ చేసే ఉంటారు. అవునా కదా? ఇప్పుడు ఒకవేళ ఆ సైనిక్ స్కూల్ మార్చుకోవాలనుకున్నా, ఒక రకంగా చెప్పాలంటే మీరు అప్లై చేసిన అప్లికేషన్‌లో ప్రతీది కూడా మీరు మార్చుకోవచ్చు. ఒకవేళ తప్పుంటే తప్పుని సరిదిద్దుకోవచ్చు. అలాగే సైనిక్ స్కూల్ ఇంతకుముందు ఒక సైనిక్ స్కూల్ పెట్టి, ఇప్పుడు మీరు మైండ్ సెట్ మార్చుకొని మళ్ళీ వేరే సైనిక్ స్కూల్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం మీరు పెట్టుకోవచ్చు. అలాగే ఎగ్జామ్ సెంటర్స్ కూడా మీరు మార్చుకోవచ్చు. సో, ఈ కరెక్షన్ విండో అనే ఆప్షన్ ఉపయోగించి సైనిక్ అప్లికేషన్‌లో ఉన్న ప్రతీది కూడా మీరు మోడిఫై చేసుకోవచ్చు. దీన్నే కరెక్షన్ విండో ప్రాసెస్ అంటారు. సో, అందరికి అర్థమైంది కదండీ. నెక్స్ట్ ఇంకేంటి? ఈ కరెక్షన్ విండో దాంట్లో మీరు లాగిన్ అవ్వాలంటే మాత్రం మీ దగ్గర 2 డీటెయిల్స్ ఉండాలి. ఏ డీటెయిల్స్ అంటే, ఒకటి అప్లికేషన్ నెంబర్ ఉండాలి. 2 పాస్వర్డ్ ఉండాలి. సో, ఈ పాస్వర్డ్ అనేది మీరు సైనిక్ అప్లికేషన్ అప్లై చేసేటప్పుడే ఈ పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకునే ఉంటారు. క్లియర్? అప్లికేషన్ నెంబర్ అనేది మనకి సైనిక్ స్కూల్ వాళ్ళు ఇస్తారు. నేను మళ్ళీ చెప్తున్నాను. మీ పిల్లలకు సంబంధించి అప్లై చేసిన ఆన్‌లైన్ అప్లికేషన్‌లు ఏవైనా తప్పులు గాని, మిస్టేక్స్ గాని ఏవున్నా, లేదు ఒకవేళ సైనిక్ స్కూల్ ఎగ్జామ్ సెంటర్స్ మార్చాలన్నా, సైనిక్ స్కూల్ మీరు మార్చుకోవాలన్నా, ప్రతీది కూడా మీరు మార్చుకోవాలంటే మాత్రం మీరు కరెక్షన్ విండో అనే ఆప్షన్ ఉపయోగించి మార్చుకోవాలి. ఒకవేళ మీరు కరెక్షన్ విండో ఆప్షన్ ఉపయోగించుకోవాలంటే మాత్రం మీ దగ్గర 2 డీటెయిల్స్ ఉండాలి. ఒకటి అప్లికేషన్ నంబర్, 2 పాస్వర్డ్. అప్లికేషన్ నంబర్ అనేది మీరు అప్లై చేసినప్పుడు అప్లికేషన్ నంబర్ అనేది మీకు ఆటోమేటిక్‌గా వచ్చే ఉంటుంది. నెక్స్ట్ పాస్వర్డ్ ఉండాలి. ఈ పాస్వర్డ్ ఏంటయ్యా అంటే, మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టేటప్పుడు మీరు ఒకవేళ నెట్ సెంటర్‌కి వెళ్తే నెట్ సెంటర్ వాళ్ళు ఒకటి క్రియేట్ చేసి ఇస్తారు. సో, అది గుర్తుపెట్టుకోండి. పాస్వర్డ్ కూడా కంపల్సరీ. సో, మీరు మీ పిల్లలకు సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్‌లో ఏమైనా తప్పులుంటే మాత్రం ఈ 2 ఉండాలి. అప్లికేషన్ నంబర్ ఉండాలి, పాస్వర్డ్. ఈ 2 ఉంటేనే మీరు లాగిన్ అయ్యి ఏమైనా మిస్టేక్స్ ఉంటే అవి మీరు మోడిఫై చేసుకోవచ్చు, కరెక్ట్ చేసుకోవచ్చు. క్లియర్‌గా అర్థమైంది కదండీ. ఈ 2 కంపల్సరీగా ఉండాల్సిందే. నెక్స్ట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సార్? ఈ కరెక్షన్ విండో అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. చూడండి ఒకసారి. కరెక్షన్ విండో డేట్స్. సో, డిసెంబర్ 22 అంటే ఈరోజు 22 కదండీ డేటు. సో, 22వ తారీఖు, 23వ తారీఖు, 24వ తారీఖు కేవలం మనకు ఓన్లీ 3 డేస్ మాత్రమే టైం ఇచ్చారు. సో, మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మీ పిల్లలకు సంబంధించి సైనిక్ స్కూల్ అప్లికేషన్ పెట్టారో ప్రతి ఒక్కరు కూడా ఆ సైనిక్ అప్లికేషన్ ఒకసారి థరోలీ చెక్ చేయండి. అంటే టాప్ టు బాటమ్ చెక్ చేయండి. సో, మెయిన్ ప్రతి పాయింట్ కూడా మీరు చెక్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. కేవలం అవి మాత్రం చెక్ చేసుకోండి. ఒకవేళ ఏదైనా తప్పు ఉన్నా, లేదు ఇంకేదైనా మార్చుకోవాలనుకుంటే మాత్రం దయచేసి 3 డేట్స్ గుర్తుపెట్టుకోండి. డిసెంబర్ 22, డిసెంబర్ 23, డిసెంబర్ 24 ఈ 3 డేట్స్ మాత్రమే మనకి వాళ్ళు ఛాన్స్ ఇచ్చారు. ఏంటి? మీ పిల్లలకు సంబంధించి అప్లికేషన్‌లో ఏమైనా తప్పులుంటే ఆ తప్పులు సర్దుకోవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను. ప్రతీది మోడిఫై చేసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మోడిఫై చేసుకోవచ్చు. మనకు నవోదయ కరెక్షన్ విండో అనుకోండి, కేవలం ఒక 5 మాత్రమే మనం చేంజ్ చేసుకోగలం. కానీ సైనిక్ స్కూల్‌కి సంబంధించి కరెక్షన్ విండో ఉపయోగించి అప్లికేషన్‌లో ఉన్న ప్రతి డీటెయిల్‌ను కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు, మోడిఫై చేసుకొని కరెక్ట్ చేసుకోవచ్చు. సో, క్లియర్‌గా అర్థమైంది కదండీ. సో, ఈ రకంగా మీ పిల్లలకు సంబంధించి ఒకవేళ అప్లై చేసిన అప్లికేషన్ మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ తప్పులుంటే మాత్రం మోడిఫై చేసుకోండి. ఒకవేళ తప్పులు లేకపోతే అదర్‌వైజ్ అప్లికేషన్ మీరేం టచ్ చేయక్కర్లేదు. క్లియర్‌గా అర్థమైంది కదండీ. ఈ పాయింట్ అర్థమైంది కదా. మీరు కరెక్షన్ విండో అనే ఆప్షన్ ఉపయోగించాలంటే అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్ 2 ఉండాలి. సో, ఈ వీడియో అందరికీ అర్థమైంది చెప్పనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్ అండ్ బై.